అంటే జన్నత్ అంటుంటారు. కాశ్మీర్ వెళ్తే అక్కడ లోకల్ని ఎవరిని అడిగితే స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు, బట్ అక్కడికి ఒకసారి వెళ్ళి వస్తే మాత్రం ఇంతకు మించిన స్వర్గం అయితే ఇంకెక్కడ ఉండదని అంటారనేది. కాశ్మీర్ శ్రీనగర్ చూస్తేనే మనకు అలా అనిపిస్తే పీఓజేకేలో ఏ స్థాయిలో ఉంటుంది. వెన్ ఐ స్పోక్ టు పీపుల్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ సలామాబాద్, వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ విషయం. మనకు అవకాశంలోకి వెళ్ళలేదు కానీ ఆ ప్రాంతానికి పీఓజేకేకి, బట్ అలాంటి స్వర్గంలో గుప్పెడు గోధుమ పిండి దొరకట్లేదు సార్. వాసు గారు మీరు అన్నది కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడు అదే బేసిక్ నీడ్స్ వాళ్ళు అడిగేది. అంటే ఇది పొలిటికల్ పార్టీ కాదు, అది జాయింట్ యాక్షన్ కమిటీ, అవామీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది పొలిటికల్ పార్టీ కాదు. వాళ్ళకి వేరే ఉద్దేశం కూడా లేదు. అరే మమ్మల్ని కనీసం మానవులుగా చూడండి, మమ్మల్ని కనీసం బేసిక్ నీడ్స్ మావి ఫుల్ఫిల్ చేయండి, మిగతాయి మీరంతా చూసుకోండి అన్నా కానీ చివరికి అది కూడా లేకుండా మినిమం తాగనీకి నీళ్ళు కావాలి, ఉండనీకి తిననీకి ఇంత రొట్టె కావాలి, ఉండనీకి ఇంత ఇల్లు కావాలి, లేకపోతే ఆరోగ్యానికి హాస్పిటల్ కావాలి. ఇవన్నీ వాళ్ళు అడుగుతుంటే వాళ్ళనే యాంటీ నేషనల్ టెర్రరిస్ట్ అని, ఒక టెర్రరిస్ట్ నేషన్ వాళ్ళని అలా టెర్రరిస్ట్ అని బ్రాండ్ చేసి వాళ్ళని సపరేట్ చేసి కాల్చిపడేసి ఏం జరుగుతున్నాయి, ఎందుకు చేస్తున్నారంటే ఒకటి ఇప్పుడు వాళ్ళకి ఏది పీఓజేకేలో ఉన్న ప్రజల మీద ఉన్న ఏదో ప్రేమ మమకారంతో కాదు కదా ఈ అధికారులకు, ఇస్లామాబాద్లో కూర్చున్న వాళ్ళకు ఎంతవరకు ఆ ఏరియాస్ ఉన్న రిసోర్సెస్ను పీల్చుకొని పాకిస్తాన్ ఏది పంజాబీస్ డామినేట్ ఉన్న వాళ్ళు ఎంతవరకు బాగుపడాలనేది. అలానే కాకుండా ఇంకా చైనాకు కూడా ఆ ఏరియాస్ ఇచ్చేసి చైనా ద్వారా లాభం పొంది వాళ్ళే అనుభవించాలనే స్టేజ్కి పోయింది. కాబట్టి ఇప్పుడు అదే మన ప్రసాద్ గారు అన్నట్టు అది ఈవెన్ అంటే మన ఇది రిసోర్సెసే కాకుండా రెఫ్యూజీస్కి రిజర్వ్ చేసిన ఏవైతే 20 సీట్ల దాకా వాళ్ళు ఉంటాయో పొలిటికల్గా కూడా కనీసం వాళ్ళకి అది కూడా కాకుండా ఆర్మీ జనరల్స్ ఫ్యామిలీస్కు ఇచ్చుకోవటం అనేది అన్నట్టు బియాండ్ ఏ పాయింట్ వాళ్ళను అంటే ఇక అంటే ఫస్ట్ రేట్ సిటిజన్సా, సెకండ్ క్లాస్ సిటిజన్సా, ఇంకా థర్డా ఏదైనా కానీ వాళ్ళకి ఏంటంటే బియాండ్ ఏ పాయింట్ పోయింది. కాబట్టి ఇప్పుడు జన్జీ అనుకోండి లేకపోతే ఇంకేదనుకోండి, ఇప్పుడు మనది ఏంటంటే బంగ్లాదేశ్లో చూసాం, నేపాల్లో చూసాం, అవి ఏదైతే రివోల్ట్స్ వచ్చినాయో ఇక్కడ అదే పద్ధతుల కంటే ఇప్పుడు అది మనం చూసినట్టయితే మామూలుగా స్టూడెంట్స్ ఎక్కువ యాక్టివ్గా, యంగ్స్టర్స్ ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే పద్ధతిలో కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు అంటే లిమిటెడ్ విజువల్స్ వచ్చినాయి, దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తున్నది. అంటే చిన్న అంటే టీనేజర్స్ కాంచి మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ చివరి దాకా కూడా వాళ్ళ ప్రతి ఒక్కటి, ఎందుకంటే బేసిక్ నీడ్స్ ప్రతి ఒక్కరికి అవసరం. సో అటువంటి అప్పుడు వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ ఆ ఏరియాస్ను బియాండ్ ఏ పాయింట్ పోయింది. కాబట్టి ఇది కొంతకాలం నుంచి ఎప్పటి నుంచో ఉన్నది, కానీ మిలిటరీ అథారిటీస్ దే వర్ ఏబుల్ టు సప్రెస్ ఇట్. దాని తర్వాత వరల్డ్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తప్పుదారులు పట్టడం వల్ల ఏదో చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏది మన సోషల్ మీడియా తోటి డిజిటల్ ఎరా వచ్చింది కాబట్టి కొంతవరకు బియాండ్ ఏ పాయింట్ వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితులు లేదు. అందుకనే అది చేజారిపోతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో మనం కొంతవరకు అంటే యాజ్ ఏ అంటే డిప్లొమాట్గా యాజ్ ఏ వాట్ ఎవర్ విత్ ఎక్స్పీరియన్స్ ఇటువంటి పరిస్థితులలో మనం డైరెక్ట్గా పాకిస్తాన్లో ఏది పీఓజేకేలో ఇలా అల్లర్లు జరుగుతున్నాయి, కాల్ చేస్తున్నారని మనం డైరెక్ట్గా చెప్పడం కంటే మనకు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వం అయినా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న లీడర్స్ అయినా, మీకు బాగా గుర్తుండి ఉంటుంది మన పహల్గాం జరిగినప్పుడు అక్కడ ప్రజలే వచ్చి జెండాలు పట్టుకొని మన నేషనల్ ఫ్లాగ్ను పట్టుకొని యాంటీ పాకిస్తాన్ కొన్ని ర్యాలీస్ కూడా తీసిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు సాలిడారిటీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే ఏమైందంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఎలాగ అక్కడి నుంచి ఇంటర్నెట్ బ్లాక్ చేశారు, లేకపోతే న్యూస్ బ్లాక్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు కనుక మన దగ్గర ఉన్న మన స్టేట్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కనుక వాళ్ళ సోదరులే కాబట్టి మనకు అందరికీ ఇలా జరుగుతున్నది కనీసం ప్రపంచం మీరు ఇంటర్నేషనల్ కమిటీ గుర్తించండి, వాళ్లకు మీరు సపోర్ట్గా అంటే యాక్టివిటీ చేయండి అనేది కనుక వాళ్ళు కనుక తీసుకొస్తే అది మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. మనం డైరెక్ట్ పాకిస్తాన్ ఇలా చేస్తుందని మనం ఇంటర్నేషనల్ కమిటీ పోతే వాళ్ళు మళ్ళీ చేస్తారు, మీరే చేసారు, మీరే ఇటువంటి యాక్టివిటీస్ ప్రోత్సహించి మీరు పాకిస్తాన్ విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మనకు ఏది బెల్చిస్తాన్ అక్కడ నేటివ్స్ ఎన్ని అటాకులు చేసినా మనకు ఇండియా మీదనే వేసేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఇటువంటి మంచి అంటే డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతున్నాయి. మనకంటే
పాజిటివ్గా ఇప్పుడు వాళ్ళ కనుక సరి అయిన మెసేజ్ కనుక మన జమ్మూ కాశ్మీర్ నుంచి అయినా మిగతా అదర్ ఏరియాస్ నుంచి ఉన్న ముస్లిం కమ్యూనిటీ ఉంది మన ఇండియాలో. మనం వీ హ్యావ్ టు టాక్ ఫ్యాక్ట్స్. ఎందుకనంటే వాళ్ళు జమ్మూ పిఓజేకేలో ఏదైతే జరుగుతున్నాయో అట్రాసిటీస్, ఇది సప్రెషన్స్ ఇవన్నీ కనుక ఈ అదర్ ముస్లిం కమ్యూనిటీస్ పర్టికులర్లీ జేఎండ్కేలో మన ఉన్న ప్రభుత్వం అయినా పొలిటికల్ పార్టీస్ అయినా ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్, ఒకటని కాదు, ఇప్పుడు ఇది నేషనల్ కాన్ఫరెన్సే మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అయినా జనతా పార్టీ, బీజేపీ అయినా అదర్ కమ్యూనిస్ట్ పార్టీలు అయినా దే హ్యావ్ టు వాయిస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ మన పిఓజేకే ఉన్న ప్రజలు కనుక ఇచ్చినట్టయితే పర్టికులర్లీ ముస్లిం కమ్యూనిటీని మనం ఒక ప్రోత్సహించాలి. ఇటువంటి వాటిని మీరు అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దృష్టి తీసుకురండి అన్నట్టు మనం చెప్పినట్టయితే అది మోర్ ఎఫెక్టివ్ ఉంటుందని నా అంటే ఆలోచన. తప్పదు అది, ఎందుకంటే మనం చేయక తప్పదు. మనం డైరెక్ట్గా ఖండించడం అది ఒక వేరు, ఇండైరెక్ట్గా ఫ్యాక్ట్స్ని బయట తీసుకొచ్చి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చూపించడం ఇంకొక విధంగా ఉంటుంది. రైట్. కల్నల్ దుర్గాప్రసాద్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు హాస్ మేడ్ ఎ వ్యాలిడ్ సజెషన్ అండి. అంటే భారతీయ ముస్లిం సమాజం, ఇస్లాం సమాజం ఈరోజు ముందుకు రావాలి. తమ సోదరులు కాశ్మీరీ సోదరుల మీద జరుగుతున్న దమనకాండని నిలువరించడానికి రోడ్డు ఎక్కారు. ఎక్కడో లండన్లో ఉన్న కశ్మీరీలు పాకిస్తాన్ ఎంబసీ మీద వాళ్ళ ఆవేశం, ఆగ్రహం చూస్తుంటే మునీరు గనక రోడ్డు మీదకు వాళ్ళకి దొరికుంటే చొక్కా చించి ఎంబడిపడి తరిమి కొట్టేవాడు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కోడిగుడ్ల ఉద్యమం ఒకటి నడుస్తుంది కదా, టీఎంసీ లీడర్స్ని కనపడినట్టు కోడిగుడ్లు వేసి కుమ్మేస్తున్నారు. అలాగే చేస్తారేమో. అంటే ఇక్కడ ఇంకా వైలెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే తినటానికి తిండి కట్ చేయటం ఏంటండి, ఎలాంటి గొప్ప ప్రాంతం అది పిఓజీకే, వాళ్ళకి ఆధీనంలో ఉంచుకొని. ఇన్ఫ్యాక్ట్ అందులో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అండ్ పెకేట్ గారు, ఆ 53 సెగ్మెంట్స్లో మనవి కనీసం 14-15 ఇంకా మన జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ కింద ఉన్నాయి. మన పేరుకి మన నోటిఫికేషన్లో ఈసీ నోటిఫికేషన్లో ఆ సెగ్మెంట్లన్నీ వేస్తారు. అక్కడ ఎవరు కంటెస్ట్ చేయరనుకోండి, చెప్తున్నాను. అవి మన భూభాగంలో ఉన్నాయి. ఎలిస్ట్ దానికి సంబంధించిన క్లెయిమ్ అయినా ఈరోజు ఆ గొంతుకైనా బయటికి రావాలి కదా కల్నల్ దుర్గాప్రసాద్ గారు. నేను మీతో ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే మన జేఎండ్కే అసెంబ్లీలో కూడా మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం మీరు అన్నట్టు సీట్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనము పార్లమెంట్ వీటిల్లో కూడా ఎప్పుడు చూసినప్పుడు కూడా మీరు చూసుంటారు ఏంటంటే ఇది జమ్మూ అండ్ మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అభిన్న మా ఏరియానే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఇవ్వాలని. ఈవెన్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పాకిస్తాన్ హ్యాడ్ టు సీడ్ దిస్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ టు ఇండియా. అండ్ మహారాజా హరి సింగ్ టైం లోపల ఏవైతే బౌండరీస్ ఉన్నాయో ఆల్ దాట్ అదర్ ఏరియా షుడ్ కమ్ టు అస్. ఇది వస్తే అండి మన ప్రసాద్ గారు చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్పారండి. దీనికి మన హెడ్ ఆఫ్ లే, దాని తర్వాత స్కార్లు ఆ ఏరియాస్ కంటే దగ్గరలో వాఖాన్ కారిడార్ ఉందండి. అంటే ఒక టైం లోపల హరి సింగ్ ఆయన రూల్ చేసేటప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రోత్సాహంతో మన జమ్మూ అండ్ కాశ్మీర్ బౌండరీస్ టచింగ్ రష్యా, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఆల్ ది ఏరియాస్ లిటిల్ గా టచ్ చేసేవాళ్ళం అండి. అందువల్ల ఏంటంటే అది వస్తే 1973లో అనుకుంటాను, సారీ 1963లో అక్సాయ్ చిన్ వాజ్ టేకెన్ బై పాకిస్తాన్. ఇప్పుడు టిబెట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి అక్సాయ్ చిన్ నుంచి ఆ రూట్స్ అవి లేకపోతే చేయరన్నమాట. అందువల్ల ఇప్పుడు కార్గిల్ కానివ్వండి ఆ ఏరియాని మనం అంతా కంట్రోల్ చేస్తాము. దాని తర్వాత ఇక్కడ కాస్త ముందుకెళ్తే గల్ఫ్ బేగ్ హోల్డింగ్ కూడా కన్సాలిడేట్ చేశాము. ప్రసాద్ గారు అన్నట్టు జోజిలా టన్నెల్స్ అవన్నీ చేసి త్రూ అవుట్ ద ఇయర్ మనము ఆ ఏరియాని కన్సాలిడేట్ చేస్తున్నాం. అందువల్ల అది ఒకవేళ అయితే we'll be able to control even the access to Tibet in a big way అండి. ఇవి వస్తున్న పరిస్థితి లోపల ఏంటంటే ఇది చాణక్య అనుకోండి ఏమన్నా అనుకోండి, we should be able to exploit the features which are in Pakistan, and the balkanization of Pakistan appears to be inevitable. It may become rather a landlocked country. దాని లోపల ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. అవి కాకుండా
చాబహార్ పోర్ట్ నుంచి అనుకోండి, బలూచిస్తాన్ నుంచి అనుకోండి, విల్ హ్యావ్ యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా అండ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా ఈవెన్ టు త్రూ బాకు అండ్ ఉజ్బెకిస్తాన్ అండ్ ఆల్ దోస్ ఏరియాస్ టు యూరోప్. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. ప్రస్తుతం ఏంటంటే ప్రపంచంలో మీరు చూసుంటారు, ఇట్స్ ఇన్ బాయిల్. ఇప్పుడు మనకు పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి. అందువల్ల మనము ఇప్పుడు ఒకవేళ ఉన్న ఆపర్చునిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తే ప్రాబ్లీ ఇట్ వోంట్ బి ఎనీ రాంగ్. ఎందుకంటే might is right has become the order of the day in the world affairs, and all these are the multipolar world లోపల ఎవరు వాళ్ళు పెద్ద దేశాలు వాళ్ళ అనుకూలంగా చేసుకుంటున్నారు. దాని లోపల ఏంటంటే మనం ఎఫెక్టివ్ గా చేసేసి, అంటే మనము 1947-48 నుంచి ప్రతిసారి లోక్సభలో కానీ దీంట్లో కానీ ప్రతిసారి అంటూ ఉంటాం, ఇది మొత్తం పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ మాకు రావాలి అని. అది వస్తే ఇట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్ అండి. అండ్ దట్ వాకాన్ కారిడార్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఏరియా. దాని లోపల ఏంటంటే దాదాపు 5-6 దేశాలది ఒక దగ్గర ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఇదన్నమాట. సో వీ షుడ్ రైట్ఫుల్లీ క్లెయిమ్ ఆర్ ద ఏరియాస్. అందువల్ల ఏమైందంటే ఇంకోటి, చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ ఇన్ బిట్వీన్ ఇట్ గాట్ అది ఎఫెక్టెడ్. ఎందుకంటే చైనా హ్యాస్ సంక్ a lot of the money into సిపిసి అనుకోండి, ఇవన్నీ కానివ్వండి, బట్ దే డింట్ గెట్ ఆ గేమ్స్ ఏం రాలేదు వాళ్ళకి. అది కాక పాకిస్తాన్ ఆఫ్ లేట్ అగైన్ డ్రిఫ్టింగ్ టువర్డ్స్ అమెరికా. అందువల్ల యాజ్ అ చైనా ఇస్ కన్సర్న్ నాట్ వెరీ వెల్ డిస్పోజ్డ్ ఆఫ్ టువర్డ్ పాకిస్తాన్. దీని లోపల ఏంటంటే మనం సోవియట్ రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి కూర్చొని వీ కెన్ థింక్ ఆఫ్ దీస్ అదర్ ఏరియాస్. పొలిటికల్ అండ్ డిసిషన్ చూడాలి. మన ఇప్పుడు గవర్నమెంట్ చేయకపోతే నాకు తెలిసినంత మటుకు ఇంకా ఎవరు చేయలేరు అనుకుంటానంటే. రైట్. పేకేటి గారు, ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్, ఫ్రెష్ విజువల్స్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో పాకిస్తాన్ కాన్సులేట్ ఏట కొద్ది నిమిషాల క్రితం ఆందోళన మొదలైంది. అక్కడ వెళ్ళి ప్రొటెస్టర్స్ అక్కడికి చేరుకుంటున్నారు. అంటే ఒక ఇందాక అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అన్నారు, కశ్మీరీ సమాజం, జమ్మూ అండ్ కాశ్మీరీ సమాజం ముందుకు రావాలని. బహుశా వాళ్ళలో ఆ చేతన నిన్న మొదలై ఉంటుంది. ఈరోజు ఒకళ్ళొక్కళ్ళే చేరుకుంటున్నారు. అండ్ ఇది అంతర్జాతీయ సమాజం ఈరోజు చూస్తుంది. నిన్నటిదాకా మనం ఏం మాట్లాడలా, బట్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వం మాట్లాడటం కాదు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాట్లాడుతున్నారనే దానికి సంకేతంగా దీన్ని చూడవచ్చునా మనం? తప్పకుండా అండి. ఎందుకంటే ఆ ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందంటే ఎంత పవర్ఫుల్ ఆర్మీ అయినా సరే ఏం చేయలేరండి. సో అంటే ఇంకా ప్రాణానికి తెగించి కూడా మేము ఉంటే ఉన్నాం, పోతే పోయాము, మా భావితరం బాగుండాలి అని జనాల్లో ఎప్పుడైతే ఆ తిరుగుబాటు వస్తుందో ఇంకా ఆ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. అయితే దీంట్లో కొన్ని అంశాలు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, భారత్ కూడా మనం యుద్ధానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, కానీ మనము కొన్ని స్టెప్స్ డెఫినెట్లీ తీసుకోవాలి. ఇప్పుడు ఏ చిన్నది ఏమైనా అయినా సరే ఈ సోషల్ మీడియాలో లేకపోతే ఇంటర్నేషనల్ నెరేటివ్ లో పాకిస్తాన్ ఎలా చేస్తుంది, ఎంత విపరీతంగా చేస్తుంది, మనం ఇక్కడ ఏం చేయాలని ఉన్న ఫ్యాక్షన్ ప్లేస్ చేయాలి, దీన్ని యాంప్లిఫై చేయాలి ఈ నెరేటివ్ ని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. సో సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా, ఏ మీడియా అయితే ఎక్కడ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ మీడియా ఆర్ న్యూస్ ఛానల్స్, దాన్ని యాంప్లిఫై చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అక్కడ అన్యాయం ఏదైతే జరుగుతుందో దాన్ని హైలైట్ చేయాల్సిందే. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు ప్రసాద్ గారు, ఇప్పుడు చూస్తున్న విజువల్ ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, సమాహ్ని నుంచి రావల్కోట్ వైపు ఒక భారీ వాహన శ్రేణి బయలుదేరింది. ప్రస్తుతం కాశ్మీర్ అంతటా ప్రజలు పాకిస్తాన్ సైనిక పాలనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ స్వాతంత్రం కోరుతూ వీధుల్లోకి వస్తున్నారు. మొదలైన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇగ్నైట్ అయింది, ఈ మూమెంట్ ఇగ్నైట్ అయింది. సాటి కశ్మీరీలని అమానుషంగా చంపేస్తున్నారు. ఎందుకంటే ఎంతకాలం తొక్కి పడతారు, కేవలం 20 మందో 25 మందో, వాళ్ళ దృష్టిలో కేవలం ఆ నెంబర్ కూడా హ్యూమన్ లైఫ్కి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీసులు, పంజాబ్ రెజిమెంటు వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ అనమాట. వాళ్ళు 400 మందికి పైగా చంపేశారు. మొత్తం కాశ్మీర్ అంతా కదిలింది చూడండి పగేట్ ప్రసాద్ గారు. సార్ ఏమైందంటే అక్కడ లోకల్ అయిన డిఎస్పీనో ఏదో ఉన్నారు ఆ పోలీసు, వాళ్ళని కూడా పాకిస్తాన్ ఆర్మీ చంపేసింది ఆయనను కూడా. సో అందు గురించి ఆ
వ్యతిరేకత ఇంకా ఉద్యమము పాకిస్తాన్ ఆర్మీకి లేకపోతే పాకిస్తాన్కి చాలా ఉధృతం అవుతుందండి. ఇది ఇంకొక వారం 10 రోజులు ఇంకా సివియర్ అవుతుంది డెఫినెట్లీ. సో మనం ఇక్కడ మిగతా ఏవైతే ఉన్నాయో మన భారతదేశం నుంచి డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ పెట్టి తీరాల్సిందే. ఇంత మంచి అంటే ఇటువంటివి ఏంటంటే హైలీ ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయాలి. సో అదొకటి ఉంది. నెక్స్ట్ మనకి కంటింజెన్సీ ప్లానింగ్ కూడా మనం చేసుకోవాల్సింది. ఒకవేళ నిజంగా మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే శరణార్థులు వస్తే ఏంటి పరిస్థితి, ఆ రెడీనెస్ కూడా మనం చేసుకోవాలి దాన్ని. సో అలా ఇంత మనకి 140-150 కోట్ల జనాభా ఉన్నప్పుడు మనము దీన్ని ఇంకా మనకి భారతదేశంలో దీని గురించి ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళకి ఎలా అన్యాయం జరుగుతుందో అందరూ ఒకే కంఠస్వరంతో చెప్పాలి, పార్టీలకు అతీతంగా. అది ఇప్పుడు జరిగి తీరాల్సిందే అండి. ఇప్పుడు రైట్, ఫైనల్గా అంబాసిడర్ వినోద్ గారు, ఇప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోని మిలిటెంట్ గ్రూప్స్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్లోకి వచ్చేసారు అనుకోండి. యాసిన్ మాలిక్ ఎలాగో లోపలే ఉన్నాడు, షబీర్ షా అయితే బయట ఉన్నాడు, నయీం ఖాన్ వీళ్ళిద్దరు బయటే ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా కీ లీడర్స్ అండ్ కాశ్మీరీ లీడర్స్ యాజ్ రైట్లీ సెడ్, ముఫ్తీ గ్రూప్ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళు ఇంకా ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు కాంగ్రెస్ అండ్ మార్క్సిస్ట్ పార్టీ కూడా ఉంది అక్కడ. యూసఫ్ తరిగామి అనే పెద్ద లీడర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రావాలి కదా వాళ్ళ బయటకు వచ్చి. వసు గారు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇది మన వెంకట్ గారు అన్నారు ఏంటంటే ఇది అంటే ఐడియల్ టైం టు డిప్లొమాటికలీ అండ్ దెన్ అదర్వైజ్ ఆల్సో ఫర్ ఇండియా టు యాక్ట్ స్మార్ట్లీ. మనం ఏంటంటే నోరు జారిపోయి ఏదో వాడిని అంటాం వీనంటాం అంటే థర్డ్ పార్టీ ద్వారా మనం అంటే ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ గురించి చేస్తున్నట్టు కాదు, అక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హెల్ప్ చేయాలనే పద్ధతులు మనం తీసుకురావాల్సి వస్తుంది. దాన్ని పార్ట్ ఆఫ్ ఇట్ ఏం చేయాలంటే లోకల్గా ఉన్న పొలిటికల్ పార్టీస్, ఎన్జిఓస్ వాళ్ళు కనుక ఇప్పుడు ఆల్రెడీ వీ హావ్ సీన్ అంటే ఎంత రెస్పాన్స్ వస్తుందో ఇంకా ఎక్కువ వచ్చి 1971 బంగ్లాదేశ్ వారు ఎలా జరుగుతుందో అలాంటి ఆల్మోస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అక్కడ. కాబట్టి మనకు ఏమైందంటే పాసిబిలిటీస్ ఆఫ్ ఒకప్పుడు ఏంటంటే ఆ బార్డర్స్ మనం పెట్రోలింగ్ చేసి టెర్రరిస్టులు ఎంటర్ అవుతున్నారేమనే వాళ్ళను కాల్ చేయటం లేకపోతే కస్టడీలో తీసుకోవటం ఏం చేస్తున్నప్పుడు, కానీ ఇప్పుడు మన బార్డర్ ఏరియాలోనే ఉన్న ప్రజలకు ఏదైతే జరుగుతుందో వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయగలిగితే లోకల్స్ అది కూడా మనం ఎంకరేజ్ చేసి శరణార్థులు వస్తారు. ఓకే, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం లక్షల కోట్లు మనం డిఫెన్స్లో ఎంతో ఖర్చు పెడుతున్నాం, కానీ ఇటువంటి టైంలో వాళ్ళకి కనుక మనం ఏదైతే బేసిక్ నీడ్స్ హెల్ప్ చేసి వాళ్ళు ఒకవేళ క్రాసింగ్ వచ్చారనుకోండి, లెటస్ అంటే వెల్కమ్ దెమ్, రిసీవ్ దెమ్. మనం బంగ్లాదేశ్లో ఎలా చేసినాం అదే పద్ధతిలో మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా అక్కడ ఉన్నది. సో అటువంటి అప్పుడు మనము చాలా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ అది వదిలిపెట్టి ఏదైనా కానీ యాజ్ ఎ నేషన్గా మనం హౌ వీ రియాక్ట్, తర్వాత యాజ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా చూస్తుంది దాన్ని అన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ సప్రెస్ చేయడం అనేది, తర్వాత ప్రెస్ను సప్రెస్ చేయడం, ఆల్ ఛానల్స్ వాళ్ళు ట్రై చేస్తారు. ఎన్ని చేసినా కానీ అదైతే ఆగే పరిస్థితులు లేదు. ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ ఇప్పుడు వాళ్ళు 38 డిమాండ్స్ అని ఏదో అన్నారు, వాటిలో అన్నీ చూస్తున్నారంటే బేసిక్ అరే మనిషి కనీసం తాగనీకి నీళ్లు, తిననీకి ఇంత బట్ట కట్టుకోనికి, ఉండనికి ఇది, తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోనికైనా, మిగతా చదువుకోనికైనా అంటే ఏ మాత్రం అక్కడ వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి చివరికి ఈ స్టేజ్కి వచ్చింది. లాస్ట్ స్టేజ్లో వాళ్ళ దగ్గర డూ ఆర్ డై ఆ స్టేజ్లో వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆ ర్యాలీస్ మీరు చూస్తున్నట్టు విజువల్స్ చూస్తున్నట్టయితే ప్రజలు స్పాంటేనియస్ రెస్పాన్స్ వస్తుంది. దాన్ని మనం ఒక విధమైన ఏంటంటే లక్షల కోట్లు మనం వేస్ట్ చేస్తున్నాం ఇది బార్డర్ డిస్ప్యూట్ల వల్ల, ఈ వార్స్ అంటే సిచ్యువేషన్ వల్ల. దాని బదులు ఇప్పుడు దీన్ని ఎన్జిఓస్ని యాక్టివేట్ చేసి పర్టికులర్గా ఉన్న మన ఇప్పుడు జేఎండ్కే ఏదైతే ఉన్నదో అక్కడి ప్రజలు కనుక వాళ్ళ అంటే ఆల్మోస్ట్ మొత్తం అంతా యునైట్ అవుతారు, ఏది యాంటీ పాకిస్తాన్కి వచ్చేస్తుంది కాబట్టి, ఇంక్లూడింగ్ మీరు అన్న సోకాల్డ్ అదే మన ఆజాదీ కాశ్మీర్ గురించి ఫైట్ చేసే నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు మనం ఒకప్పుడు కొంతవరకు ఇటువంటి వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెట్టి ఏదో అది చేసి బట్ వాళ్ళని యాక్టివేట్ చేసి మీరు మాట్లాడండి ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటి,
వాళ్ళకు న్యాయం చేయండి అని కనుక మనం వీళ్ళని కనుక ఉపయోగించుకోగలిగితే 2 థింగ్స్. ఒకటేమో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పార్టీస్ ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్ను ఒక విధమైన అంటే యాంటీ పాకిస్తాన్ చీలిపోయి మనం చేయటం అనేది కాదు. మన ఐడియాలజీ ఏంటంటే అక్కడున్న ప్రజలకు న్యాయం జరగాలి, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు మన్నించాలి. మనం సపరేట్ అయ్యి పాకిస్తాన్ నుంచి సపరేట్ అయ్యి సాధిస్తారా, పాకిస్తాన్లో పార్టీ సాధిస్తారా, అది ఇట్ ఇస్ స్లోగా డెవలప్ అవుతుంటుంది. బట్ ఇప్పుడు మాత్రం కాశ్మీర్లో ఉన్న ప్రజలు పర్టికులర్గా పొలిటికల్ పార్టీస్, ఎన్జిఓస్ వాళ్ళంతా వీళ్ళకు సపోర్ట్గా ఏదైతే ర్యాలీస్ తీస్తున్నారో, ఇంక్లూడింగ్ ఈవెన్ రిసీవింగ్ రెఫ్యూజీస్ ఫ్రమ్ దట్ ఏరియా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా వాళ్ళకు ఏదైతే మన బంగ్లాదేశ్ రిపీట్ అవుతుందేమో అనే ఆలోచన నాకు వస్తున్నది. అటువంటప్పుడు మనం యాక్టివ్గానే పార్టిసిపేట్ చేయక తప్పదు, వాళ్ళకు సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం తప్పదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా వీళ్ళకు సపోర్ట్ చేసేటట్టు, ఎందుకంటే మనం చూసాం లండన్లో, ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతున్నది. ఆల్ ఏరియాస్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ఈ కాశ్మీరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు అపోజ్ చేస్తారు ఈ యాక్టివిటీస్ను. సో అటువంటప్పుడు దీనికి మన మోరల్ సపోర్ట్ ఒకటి ఇవ్వటమే కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళకి ఏమైనా అవసరాలు తీరిస్తే, పర్టికులర్గా బార్డర్ ఏరియాలో ఉన్న వాళ్ళకు తీరిస్తే మాత్రం ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అవుతుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, పేకేటి ప్రసాద్ గారు అండ్ కల్నల్ దుర్గా ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, కాశ్మీర్లో పీఓజేకేలో జరుగుతున్న అరాచకాల మీద భారీ వాహన శ్రేణితోటి నిరసన తెలియజేయడానికి పీఓజేకే సమాజం అంతా కదిలింది. కశ్మీర్ నుంచి కూడా, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. కొద్దిసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్న పాకిస్తాన్ కాన్సులేట్ ఎదుట నిరసన ప్రారంభమైంది. అండ్ అన్ని పార్టీలు, ఎన్జిఓలు, యాజ్ రైట్లీ సెడ్ బై అంబాసిడర్ డాక్టర్ వినోద్, ముందరకు వస్తున్నాయి. వాళ్ళందరూ ముందరకు వస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఇవాళ ఫోకస్ పాకిస్తాన్ మీద పెట్టింది. అసీం మునీర్, నువ్వు రోడ్డు మీద కనపడితే నిన్ను తరిమి కొట్టడానికి అంతర్జాతీయ సమాజం, నాట్ ఓన్లీ కశ్మీరీస్, అక్కడ పీఓజేకేలో బాధిత కశ్మీరీలు కాదు, అంతర్జాతీయ సమాజం రెడీగా ఉందనే ఒక మెసేజ్. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నెట్లో కనుక మనం చూస్తే ధైర్యానికి నెట్వర్క్ అవసరం లేదు, వాళ్ళు రాసింది. ఉద్యమాన్ని, ఇంటర్నెట్ని ఆపేశారు కానీ ఉద్యమాన్ని ఆపలేకపోయారు. రోడ్లే సందేశంగా మారాయి, ప్రజలే గళంగా మారారు. ఐక్యతే అత్యంత శక్తివంతమైన సంకేతంగా నిలిచింది. ధైర్యానికి నెట్వర్క్ అవసరం లేదు.